లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ టీడీపీ మద్దతు ఎవరికి? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల వేళ 6 ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ నుంచి పక్కకు తప్పుకున్న విషయం తెలిసిందే. ఇది కాంగ్రెస్ కు చాలా వరకు కలిసి వచ్చింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి కోణంలోనే తెలుగుదేశం శ్రేణులు, టీడీపీ అభిమానులంతా కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కే మద్దతు ఇచ్చారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో తప్ప. ఇక్కడ అంతా ఎక్కువ రియల్ ఎస్టేట్ కోణంలోనే ఆలోచించిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు, టీడీపీ అభిమానులు కూడా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపినట్లు అసెంబ్లీ ఫలితాలు స్పష్టం చేశాయి. ఇప్పుడు టీడీపీ ఎన్డీఏలో చేరటంతో లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఆ పార్టీ మద్దతు ఎవరికి ఇవ్వబోతోంది? బీజేపీకి ఓటు వేయాలని నిర్ణయం తీసుకుంటుందా? ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏమైనా బహిరంగ ప్రకటన చేస్తారా అన్న అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. అయితే బీజేపీ కీలక నేత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఢిల్లీలో జరిగిన చర్చల్లో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలపైన చర్చ జరిగినట్లు వార్తలు వచ్చాయి తప్ప తెలంగాణ అంశం ఎక్కడా ప్రస్తావనకు వచ్చినట్లు బయటకు రాలేదనే చెప్పాలి. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల విజయ పరంపరను కొనసాగించాలని తెలంగాణ సీఎం, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కనీసం 14 సీట్లు గెలుచుకోవాలని ఆ పార్టీ టార్గెట్గా పెట్టుకున్న విషయం తెలిసిందే. బీజేపీ కూడా తెలంగాణలో ఈసారి గతం కంటే ఎక్కువ సీట్లు దక్కించుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. గతంలో బీజేపీకి తెలంగాణలో 4 సీట్లు ఉండగా ఈసారి ఖచ్చితంగా సీట్లను పెంచుకోవాలని ఆ దిశగా పావులు కదుపుతోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో పరువు నిలుపుకునేందుకు బీఎస్పీతో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. అయినా సరే లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపు అవకాశాలపై బీఆర్ఎస్ నాయకులకే చాలా అనుమానాలు ఉన్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చినా కూడా పెద్దగా ఫలితం ఉండే అవకాశం లేదనే చర్చ కూడా టీడీపీ నాయకుల్లో వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ సీఎంగా ఉన్నందున ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయనే అంచనాలు ఉన్నాయి. ఏపీలో అక్కడి పరిస్థితుల ఆధారంగా టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది తప్ప ఆ పార్టీపై తెలుగుదేశం నాయకులు శ్రేణుల్లో ఎలాంటి సానుకూల అభిప్రాయం లేదు. అందుకే చంద్రబాబు నాయుడు పిలిపించినా కూడా తెలంగాణలోని టీడీపీ అభిమానులు ఆ పార్టీకి ఓటు వేయటం అనుమానమే అన్న చర్చ కూడా సాగుతుంది. ఎన్నికల నాటికి మరి ఈ లెక్కల్లో ఇంకెన్ని మార్పులు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే. Please subscribe TJTV.